హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఐచర్ 380 బండి అనమాట. ఐచర్ 380 బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో మొత్తం చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ యొక్క మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ డైలీ ఫాలో అవుతుండండి. మీకోసం మంచి మంచి వెహికల్స్ అనేది తీసుకొస్తాను. దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి తీసుకోవచ్చు అనమాట వెహికల్స్ అనేది. ఓకేనా. ఈరోజు వచ్చేసి ఐచర్ 380 బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే 2022 సెప్టెంబర్లో అయితే తీసుకున్నారన్నమాట. 2022 సెప్టెంబర్లో తీసుకున్న వెహికల్ కాబట్టి ఆల్మోస్ట్ మనకి 1.5 సంవత్సరం అయితే అవుతుందన్నమాట. వెహికల్ తీసుకుని కూడా 2024కి సెప్టెంబర్కి 2 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. మామూలుగా చూసుకుంటే 1.5 సంవత్సరం అయితే అయిందనమాట వెహికల్ తీసుకుని కూడా. ఒకవేళ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి తీసుకోండి. అలాగే పేపర్లు కూడా అయితే చెక్ చేసుకోండి. పేపర్లో ఒక కండిషన్ మొత్తం చూసుకున్న తర్వాత మీకు ఓకే అనిపిస్తేనే తీసుకోండి. వెహికల్ యొక్క పేపర్స్ అయితే క్లియర్గా అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్తున్నారు అనమాట. ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందని అయితే చెప్తున్నారు. ఇంజిన్లో కానీ గేర్ బాక్స్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి రిపేర్ లేదు, ఇప్పుడు వరకు ఎలాంటి రిపేర్ కూడా రాలేదు అనేది చెప్తున్నారు. కాబట్టి ఒకసారి అయితే వెహికల్ అనేది చెక్ చేసుకోండి. మరి వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి బయట మన వీడియో చూడకుండా వెళ్ళి తీసుకునే వాళ్ళకి అయితే 4,25,000 అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. దాంట్లో కొంత అమౌంట్ అయితే ఉంటుందన్నమాట తగ్గడంలో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసుకోండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ కోసం మన ఛానల్ ద్వారా వీడియో చూసి వెళ్ళి తీసుకునే వాళ్ళకి 4,10,000 అయితే చెప్తున్నారు. మరి దీంట్లో కొంత అమౌంట్ తగ్గిద్దా లేదా అనేది తెలియదు. కాబట్టి మీరు ఎవరైనా వెళ్ళి వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత ఈ యొక్క 4,10,000లో మన ఛానల్ ద్వారా తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ తగ్గిద్ది. కాబట్టి వెళ్ళి చూసుకోండి, నచ్చితేనే తీసుకోండి. ఓకేనా. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్నమాట. అది కూడా గుంటూరులో అయితే ఉంది. గుంటూరు డిస్టిక్లో గుంటూరులోనే ఉంది. కాబట్టి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, గుంటూరు సిటీలో ఉన్న వాళ్ళు, గుంటూరు పక్కన ఉన్న వాళ్ళు కానీ, కృష్ణా డిస్టిక్ తెనాలి మండలంలో కానీ, అలాగే చిలకలూరుపేట కానీ, పల్నాడు డిస్టిక్లో కానీ ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. తర్వాత మీకు నచ్చిన వెహికల్ ఏదన్నది చూసుకున్న తర్వాతనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓనర్ దగ్గర ఇంకొక వెహికల్ కూడా ఉంది. ఆ యొక్క వెహికల్ గురించి కూడా వీడియో అనేది చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. మన ఛానల్ వచ్చి ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా చూడడానికి అయితే ట్రై చేయండి.